మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26 రూపాయలు చెల్లించాలని మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఏ సురత్నం డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా 3వ మహాసభలను ఆదిలాబాద్లోని బజరంగ్ ఫంక్షన్ హాల్ నిర్వహించారు. ముందుగా పట్టణంలో కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. నాయకత్వాన సీనియర్ నాయకుడు ఎస్ విలాస్ గారు మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యల మీద ఒక ప్రదర్శన చేయడం జరిగింది. ఈ యొక్క ప్రదర్శన తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల జీతాలు పెరిగినాయి, కానీ మున్సిపల్ రంగానికి జీతాలు పెరగలేదు. మా యొక్క డిమాండ్ యొక్క మహాసభలో కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా 2022కు పిఆర్సీ అనగా వేతన సవరణ సమయం దాటిపోయింది. 2022 జూలైకి అయిపోయింది. 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము వేతనాలు పెంచలేదు. దానికి మేము ఈ రోజు నుండే ఉద్యమాలు ప్రారంభిస్తున్నాము. మా యొక్క సమస్యలు పర్మనెంట్ చేస్తానన్నారు, ఎన్నికల ముందు వేతనాలు పెంచుతానన్నారు, జనాభాకు అనుకూలంగా సిబ్బందిని పెంచాలా, ఇటువంటి సమస్యల మీద ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క జిల్లా కమిటీలు వేసి విలాస్ గారి నాయకత్వాన మా జీతాలు ఇంతవరకు ఇంకా రాలేదు, పిఎఫ్ లెక్కలు కూడా లేదు. మేము ఈ యొక్క రాష్ట్ర మహాసభలో ముఖ్యమైనటువంటి నినాదం ఏంటంటే పర్మనెంట్ కార్మికులకైనా కానీ ఎవరికైనా కానీ ఇంకా వేతన సవరణ వెంటనే జరగాలని, అదేవిధంగా కర్ణాటకలో, మద్రాసులో, కేరళలో రాష్ట్ర ప్రభుత్వమే మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నారు. అందుకనే వేతనాలు కూడా మున్సిపల్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఈ యొక్క మహాసభలో చర్చించబెడుతున్నాము. ఏఐటీసీ నాయకత్వాన్ని బలపరచడానికి, రాబోయే కాలంలో మా హక్కులను కాపాడడానికి ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతున్నామని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం.